మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం మన వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రూపివైన మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నా తండ్రి, మరి ఈరోజు ఈ పరిశుద్ధపు పునరుద్ధాన ఆదివారం దినమున ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగి ఉన్నాం. తిరిగి నా ప్రభువా, మరి రాత్రికాల సమయంలో ఇలాగ లైవ్ ద్వారా, ఇలాగ ప్రత్యేక ప్రార్థన ద్వారా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతసేపు మీ నామాన్ని మేము మహిమపరిచి ఉన్నాం, ఘనపరిచి ఉన్నాం, కీర్తించగలిగి ఉన్నాం. తిరిగి నా తండ్రి, మరి మీ మాటలు వినడానికి సమయమైంది కాబట్టి ఇదిగో మీరు తెలియపరిచినటువంటి ప్రేరేపణ ద్వారా తెలియజేసినటువంటి మాటలను బోధించడానికి నా తండ్రి సిద్ధపడుతున్న నన్ను దయతో జ్ఞాపకం చేసుకునండి. మీరే మీ పరసంబంధమైన జ్ఞానంతో నింపండి, పరలోక సంబంధమైన జ్ఞానంతో నింపండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయాన్ని దయచేయమని కోరుతున్నాను దేవా. వినగలిగే చెవులు, గ్రహించే మనసు నాకు మాకందరికి దయచేయండి. ఇదిగో నా తండ్రి, మరి ఈ లైవ్ని ఎంతమంది అయితే ఏకీవిస్తున్నారో, వీక్షిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డతో మీరే మాట్లాడమని, తర్వాత వీక్షించే వారితో కూడా మీరే మాట్లాడతారని కూడా కోరుతూ, ఇదిగో నా తండ్రి, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని, కరెంట్ని, వాతావరణాన్ని, సమస్తాన్ని మీ స్వాధీనంలో పెట్టుకున్నామని, మీ విలువైన అమూల్యమైన సత్యాలనైనా మేము తెలుసుకోవడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ, క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. మరొకసారి లైవ్ని వీక్షిస్తున్న, లైవ్లో పాలు పంపులు పొందుతున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవాతి దేవుడు మరి నా హృదయంలో ఉంచినటువంటి వాక్యం ఏదయ్యా అంటే, దేవునికి దగ్గరగా జీవించే జీవితం నీవు కలిగి ఉన్నావా? దేవునికి దగ్గరగా నీ జీవితం ఉందా లేదా అనే దాని గురించి కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి దగ్గరగా జీవించే జీవితం నీవు కలిగి ఉన్నావా లేదా అనే దాని గురించి కొద్ది నిమిషాలు మన వాక్యం వినడానికి ప్రయత్నిద్దాం. యాకోబు పత్రిక వాక్యంలో నుంచి ఒక వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా మనం చూస్తున్నాము. ఏమంటుందంటే వాక్యము, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావాలంట. ఈ లోకములో చాలా మంది దేవుని గురించి తెలుసుకుంటారు, కానీ దేవునికి దగ్గరగా జీవించరు. ఈరోజు మనం చూడబోయే అంశం ఏంటంటే, దేవునికి దగ్గరగా జీవించే జీవితము నీవు కలిగి ఉన్నావా? ఒక వ్యక్తి నిజముగా దేవునికి దగ్గరగా జీవిస్తే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఒక 4 విషయాలు మనం గమనిద్దాం. నిజముగా నీవు దేవునికి దగ్గరగా జీవిస్తే కనుక ఈ 4 గుణగణాలు నీలో ఉంటాయి. అయితే మొట్టమొదటిగా దేవుని యొద్దకు మనం రావాలంటండి. బాగా వినాలి మాటలు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే మనం దేవుని దగ్గరికి రాకుంటే దేవుడు మన దగ్గరికి రాడు. ఎప్పుడు వస్తాడంటే దేవుడు మన దగ్గరికి ముందు మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి రావాలి అంటే కేవలం ఆదివారం మాత్రం మందిరానికి వస్తే సరిపోతుందా? దేవుని దగ్గరికి రావడం అంటే ప్రార్థన కూటం పెట్టినప్పుడు మాత్రం వస్తే సరిపోతుందా? దేవుని దగ్గరికి రావడం అంటే శుక్రవారం పూట ప్రార్థనకి వెళ్తే సరిపోతుందా? అయితే వాక్యం అంటుంది, దేవుని యొద్దకు ఎప్పుడు రావాలి అంటే ప్రతినిత్యము మనం దేవునికి దగ్గరగా జీవించాలి. వాక్యం అదే చెప్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ద్విమనస్కులారా అంటే 2 విధాలైనటువంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు.
ఆరాధనలో మాత్రం ఆదివారం మాత్రం దేవుని దగ్గరగా జీవించి మిగతా రోజులు వారి మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించే వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మనస్సు నిజంగా దేవునికి దగ్గరగా ఉంటే ప్రతిరోజు నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావు. ప్రతిరోజు నువ్వు దేవునితో అంటగట్టిబడిన జీవితం నువ్వు కలిగి ఉంటావు. అందుకనే వాక్యం అంటుంది, ముందు మనం దేవుని దగ్గరికి రావాలంట, తర్వాత దేవుడు మన దగ్గరికి వస్తాడు. మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఎందుకు హృదయాన్ని పరిశుద్ధపరచుకోమంటున్నాడు? ఈ హృదయం కల్మషంతో నిండిపోయి ఉంటుంది. ఈ హృదయం పాపముతో నిండిపోతుంది. ఈ హృదయము అనేకమైనటువంటి చెడ్డ క్రియలతో మన హృదయం నింపబడుతుంది కాబట్టి మొట్టమొదటిగా నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో అంటుంది వాక్యం. నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకో. నీ మనస్సుని ఏకరీతిగా పెట్టుకో, ఒకే రీతిగా పెట్టుకో. నీ మనస్సుని రెండు ద్వంద్వ వైఖరి వహించవద్దు అంటుంది మనసుతోటి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నీ మనసు స్థిరమైనదిగా ఉండాలి. స్థిరమైన హృదయంతో నువ్వు ఉండాలి. దేవుని దగ్గరికి నువ్వు రావాలి. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, ఒక వ్యక్తి నిజంగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి నిజంగా దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడో లేదో ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆ వ్యక్తిలో మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే, చూడండి వాక్యంలో చూద్దాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తులుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తులుడైన పౌలు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చివరి మాటలు మనం గమనిస్తే అక్కడ రాయబడినటువంటి మాట, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అంట, ఎడతెగక ప్రార్థన చేయుడు అనే దాని గురించి మనం ఆలోచిస్తే, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి నిజంగా దేవుణ్ణి వెంబడించేటువంటి వ్యక్తి గుణగణాలు ఎలాగుంటాయంటే, ఆ వ్యక్తి జీవితం దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడా లేదా ఎలా చెప్పొచ్చు అంటే, ఒకవేళ నువ్వు నిజంగా దేవునికి దగ్గరగా జీవించే దానివి అయితే నువ్వు మొట్టమొదటిగా ప్రేయర్ఫుల్ లైఫ్తో ఉంటావు. నీ జీవితం నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏం చేస్తావు అంటే ప్రార్థన పరుడుగా నువ్వు ఉంటావు. అయితే మేము ప్రార్థన చేసుకోమా అని కొంతమంది అనుకోవచ్చు, మేము ప్రార్థన చేసేవారిమి కాదా అని కొంతమందికి డౌట్ రావచ్చు. అందుకని వాక్యం ఏమంటుందంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి. కొంతమంది సమయం పెట్టుకుంటాడు ప్రార్థనకి. కొంతమంది నేను ఉదయం కాలంలోనే ప్రార్థన చేస్తాను, నేను సాయంత్రం పూటనే ప్రార్థన చేసుకుంటాను, తినే ముందు ప్రార్థన చేసుకుంటాను, పడుకునే ముందు నేను చేసుకుని పడుకుంటానని కొంతమంది సమయాన్ని కేటాయిస్తారు. మంచిదే, నేను కాదనట్లేదు. అయితే ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఎనీ టైం చేయొచ్చు. మన ప్రార్థన ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చేయొచ్చు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ చేయుట, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఎడతెగక ప్రార్థన చేయుడి. నువ్వు ప్రయాణం చేస్తున్నా ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఏదైనా పని కోసం వెళ్తున్నా ప్రార్థన చేసుకోవచ్చు, 10 మందిలో కూడా నీ మనసులో నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. అయితే నిజముగా దేవునితో కనెక్ట్ అయినటువంటి వ్యక్తి, నిజముగా దేవునికి దగ్గరగా జీవించేటటువంటి వ్యక్తిలో మొట్టమొదటిగా ఏ గుణం ఉంటుందంటే ప్రార్థన చేసుకునేటువంటి గుణం ఉంటుంది. ఎవరైతే ప్రేయర్ఫుల్ లైఫ్ కలిగి ఉంటారో వారు నిజముగా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవునికి దగ్గరగా జీవించేవాళ్ళు. దేవునికి దగ్గరగా జీవించే వారిలో ప్రార్థన పరులు ఉండాలి, ప్రార్థన చేసుకునే వారు ఉండాలి. ప్రార్థనకి సందర్భం అవసరం లేదండి, బాగా వినాలి. సందర్భానుసారమైనటువంటి ప్రేయర్ చేయాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నువ్వు ప్రేయర్ చేసుకోవచ్చు. ప్రార్థన కోసం మనం సందర్భం ఎత్తుక్కోవాల్సిన పని లేదు. నువ్వు ఎక్కడున్నా దేవునితో మాట్లాడవచ్చు. అదే అంటుంది వాక్యం. ఏమంటుందంటే వాక్యము, ఎడతెగక ప్రార్థన చేయుడి. కొంతమంది నా ప్రియమైన దేవుని వారలారా, తినేటప్పుడు కూడా సరిగ్గా ప్రార్థన చేసుకోరు. ప్రతి దానికి ప్రేయర్ చేసుకోవాలి. ప్రతి దానికి మనం ప్రార్థన పరులుగా ఉండాలి. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు నీకు 3 పూట్ల ఆహారం పెడుతూ పోషిస్తున్నాడంటే, నువ్వు ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు
నువ్వు ఆ భోజనం చేసే ముందు ఆ ఫస్ట్ ముద్దని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. దేవా, నువ్వు నాకు ఆహారం పెడుతున్నావు నా తండ్రి అని చెప్పి దేవునికి కృతజ్ఞతలు తెలపాలి. చూడండి, అలాంటి సందర్భం ఉందా బైబిల్లో అంటే అపోస్తుల కార్యంలో ఆ మాటను చూసి మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యంలో ఆ మాట చూద్దాం. చూడండి ఏం చెప్తుంది వాక్యం అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 35వ వచనాన్ని చూద్దాం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏం చదువుతున్నావు నా ప్రియమైన దేవుని వారలారా, గమనించుకోవాలి. ఒక రొట్టెను పట్టుకున్నాడంట. ఆ రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ చేపలను రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి శిష్యులకు ఇచ్చాడు. దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు 3 పూట్ల తింటున్నావంటే, ఆహారం నీ నోట్లోకి వెళ్తుందంటే ఆ దేవునికి నువ్వు కృతజ్ఞతలు తెలపాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం కాబట్టి, ఒక తండ్రితో ఒక కుమారుడు ఎలాగ మాట్లాడతాడో ఈ లోకములో మనము పరమ తండ్రికి కుమారులము కుమార్తెలము కాబట్టి మనము కూడా మన తండ్రితో అలాగే మాట్లాడాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి. దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తి లైఫ్ ఎలాగుంటుందంటే ఆ వ్యక్తి ప్రార్థన పరురాలు అంటారండి. ఒకసారి పరీక్ష చేసుకుందాం. నిజముగా నా జీవితం దేవునికి దగ్గరగా ఉందా? నిజముగా నేను ప్రతినిత్యము ప్రతిరోజు ప్రేయర్ఫుల్గా గడుపుతున్నానా, ప్రార్థనగా ఉంటున్నానా అనేది ఒకసారి మనము స్వపరీక్ష చేసుకోవాలి. అలా ఒక వ్యక్తిని చూద్దాం. దానియేలు గ్రంథంలో వాక్యాన్ని చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ఇట్టి శాసనము రాయించి సంతకము చేశాను. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్నాము దానియేలు భక్తుడు గురించి మనము వాక్యాన్ని చదువుకున్నాము. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఒక శాసనం మొదలైందంటండి. ఏంటి ఆ శాసనం అంటే, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, ఏ దేవునికి మీరు మొర్ర పెట్టకూడదు, ఏ దేవునికి మీరు దేవునికి ప్రార్థన చేయకూడదని ఒక శాసనాన్ని పెడితే దానియేలు ఏం చేశాడంట, ఇట్టి శాసనము ఉన్నగా తన ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే అనుదినము, ఆ మాట పట్టుకుందాం, అనుదినము అంటే అనుదినము యథాప్రకారముగా మోకాళ్ళుని ముమ్మారు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. అంటే దానియేలు జీవితం మనం కనుక ఆలోచింపజేసే విధంగా ఉంటుందండి. ఎందుకంటే అనుదినము అంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు. యథాప్రకారము కంటే ఓన్లీ ఎలాగైతే రోజు ప్రార్థన చేసుకుంటున్నాడో అదే అలవాటు చేసుకున్నాడు దానియేలు. ప్రతిరోజు ఫలానా సందర్భాన్ని బట్టి కాదండి, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలి కాబట్టి తన రూమ్కి వెళ్ళిపోయాడంట. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు, రోజుకి 3 సార్లు మోకాలుని తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనకు అక్కడ అర్థమవ్వాలి, ఎంత క్లిష్ట పరిస్థితి ఎదురైనా కానీ మనం ఏం వదిలేయకూడదు, ప్రార్థనను వదిలేయకూడదు. ఎంత శ్రమ వచ్చినా, ఎంత ఇబ్బంది కలిగినా, ఎంత క్లిష్ట పరిస్థితి మన ముందు వచ్చినా కానీ మనం ప్రార్థనను వదలకూడదండి. దానియేలు అదే చేస్తున్నాడు. ఏ దేవునికి ప్రార్థన చేయొద్దని వాళ్ళు శాసనాన్ని పెడితే ఆ శాసనాన్ని ఉల్లంఘించాడు. ఆ శాసనాన్ని లెక్క చేయలేదు. ఆ రాజు ఇచ్చిన ఆజ్ఞని పెడచెవిన పెట్టాడు. అంటే రాజును కూడా లెక్క చేయలేదు, రాజు శాసనాన్ని కూడా లెక్క చేయలేదు. నా ప్రియమైన దేవుని వారలారా, రాజుల కన్నా శాసనాల కన్నా తన దేవుడే ముఖ్యం దానియేలుకి.
గమనించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. దానియేలుని చూసి మనం ఏం నేర్చుకుంటున్నామయ్యా అంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. చిన్న విషయాలకైనా పెద్ద విషయాలకైనా, చిన్న సమస్యలైనా పెద్ద సమస్యలైనా దేవునికి మొరపెట్టాలి, దేవునికి తెలియపరచాలి. ఒక వ్యక్తి నిజముగా దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తి ఎలాగుంటాడంటే, ప్రతినిత్యము ప్రేయర్ఫుల్గా ఉంటాడు, ప్రార్థన పరుడుగా ఉంటాడు. కొంతమంది సమస్యలను బట్టి ప్రార్థన చేసుకోరు. కొంతమంది అత్యధికముగా దేవుడు దీవించినప్పుడు ప్రేయర్ని మర్చిపోతారు. కొంతమంది దేవుడు చాలా మేళ్ళు చేస్తుంటారండి. ఆ మేళ్ళన్నిటిని పొందుకున్న తర్వాత ఆ దేవుడిని మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. అయితే దానియేలు అలా కాదండి. దానియేలు జీవితాన్ని మనం ఆలోచింపజేస్తే, తన బాల్య దశ నుంచే దానియేలు దేవుని భయంతో పెరిగాడు. తనకి కలలు చెప్పే వివేచన వరం ఇచ్చినా కానీ దేవుడు, అంత వరం కలిగినటువంటి దానియేలు కూడా తను ఉన్నటువంటి పొజిషన్ బట్టి గర్వించలేదు. కానీ ప్రతినిత్యము అనుదినము ముమ్మారుండి యథాప్రకారముగా తండ్రి అయిన దేవునికి మొరపెడుతూ వచ్చాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దానియేలు చూసి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనము. కొంతమంది చూడండి, ప్రార్థన చేసేవారితో ఉంటారు కానీ ప్రార్థన వారు సొంతంగా చేసుకోరు. నేను చాలా మందిని చూశాను నా ప్రియమైన దేవుని వారులారా. ప్రార్థన కూటాన్ని పెట్టిస్తారు, అనేకులకి భోజనాలు పెట్టిస్తారు, కృతజ్ఞత కూడికలు పెట్టిస్తారు, అన్ని దగ్గరుండి చూసుకుంటారు, పెద్ద మనుషుల్లాగా ఉండి అన్ని పనులు చేపిస్తారు. అయితే ఒక వ్యక్తి ఒక కుటుంబంలో ప్రార్థన పెట్టించి, భోజనాలు పెట్టించి ఆ యొక్క కూటాన్ని ఏర్పాటు చేస్తాడు, బాగానే ఉంది. ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన జీవితం కనుక లేకపోతే దేవుడు దీవిస్తాడా? ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన జీవితం లేకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? వచ్చిన సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తాడు, వచ్చిన విశ్వాసులు వాక్యాన్ని అంగీకరించి ఎవరైతే నిజముగా వాక్యాన్ని గైకొని వాక్యాన్ని స్వీకరిస్తారో వారికి దీవెన ఉంటుంది. ప్రార్థన జీవితం కలిగి లేనటువంటి వ్యక్తి ఎన్ని కూటాలు పెట్టినా, ప్రార్థన జీవితం లేనటువంటి ఎన్ని ప్రసంగాలు విన్నా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ప్రయోజనకరంగా ఉండదు. ప్రార్థన చేసేవారితో ఉంటే సరిపోదు, నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారితో ఉంటే అది నువ్వు పాలు పంపులు పొందినట్లే లెక్క. కానీ నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సంభాషణ చేసిందేది, నువ్వు వ్యక్తిగతంగా దేవునితో గడిపిందేది, నీ జీవితం దేవునికి దగ్గరగా ఎక్కడుంది? ఇంకా నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారితో ఉండకుండా నువ్వు కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాలి. మొట్టమొదటిగా మనం చూస్తున్నాము, దేవునికి దగ్గరగా జీవించేటువంటి వ్యక్తిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో, దానియేలు వలె యథాప్రకారముగా అనుదినము ముమ్మారుని మోకాలుని ఎలాగైతే తాను ప్రార్థన చేశాడో, మనము కూడా ప్రతినిత్యము ప్రతిరోజు దేవునితో మనం మాట్లాడాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. సో ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, ఎడతెగక ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, వారు నిజముగా దేవునికి దగ్గరగా జీవించేవారు. అయితే రెండవదిగా చూద్దాం. రెండవదిగా దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తిలో ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఏమంటుందండి వాక్యము? నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సాక్షాత్తు దేవాతి దేవుడు రాయించినటువంటి మాట, పలికినటువంటి మాట ఏంటయ్యా అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరు పరిశుద్ధులై ఉండుడి. ఆయన అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపుల ద్వారా, ప్రతి క్రియల ద్వారా కూడా, ఎక్కడ కూడా మనం గమనిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన సమస్త ప్రవర్తన అంతటి యందు పరిశుద్ధంగా జీవించాడు. ఎక్కడ కానీ ఒక మచ్చ కానీ డాగు కానీ మనం కనిపెట్టలేం. అయితే అంత గొప్ప మహనీయుడే ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఎంత గొప్ప దేవుడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎలాగైతే ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి అంటున్నాడండి. నేను ఎలాగైతే పవిత్రంగా జీవించానో
మీరు కూడా అలాగే పవిత్రంగా జీవించండి. నేను ఎలాగైతే మాటల ద్వారా ఎవరిని గాయపరచకుండా ఎలాగైతే మాట్లాడానో మీరు కూడా ఎదుటి వ్యక్తిని గాయపరచకుండా మాట్లాడండి. నేను ఎలాగైతే శత్రువుని ప్రేమించానో మీరు కూడా అలాగే శత్రువుని ప్రేమించమని చెప్తున్నాడండి. సో ఆయన ఎలాగైతే పరిశుద్ధంగా జీవించాడో ప్రతి విషయంలో, అందుకే మన సమస్త ప్రవర్తన అంతటి యందు మనము పవిత్రంగా ఉండాలి. మన చూపుల ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా ప్రతి విషయంలో మనము హోలీనెస్గా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా ఉండాలి. నీ బ్రతుకు పరిశుద్ధంగా ఉండాలి. నీ ప్రవర్తన అబద్ధం ఆడకూడదని వాక్యం చెప్తే అబద్ధం ఆడకూడదు. మోసం చేయకూడదు, ఎదుటి వ్యక్తిని అంటే మోసం చేయకూడదు. దుర్భాషలు మాట్లాడకూడదంటే దుర్భాషలు మాట్లాడకూడదు. పొరుగోనికి కీడు తలపెట్టకూడదంటే కీడు తలపెట్టకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ప్రేమించమంటే అందరూ ప్రేమిస్తారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే అందరూ ప్రేమిస్తారు. అయితే శత్రువుని ప్రేమించమంటే ఏం చేస్తారండి? ప్రేమించలేరు చాలామంది. నిజముగా వాక్యాన్ని గైకొనేటువంటి వాళ్ళు ఎలాగుంటారు అంటే వాక్య ప్రకారం బ్రతుకుని కట్టుకుంటారు, వాక్య ప్రకారం వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. వాక్యం ఏదైతే సెలవిస్తుందో దాని ప్రకారం వారు జీవిస్తారు. అందుకనే వారు పరిశుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతమంది ఈరోజు దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధంగా జీవిస్తున్నారు? కొంతమంది ఆదివారం మాత్రం చాలా భక్తిపరులుగా కనపడతారు. వాళ్ళు వేసుకునే వస్త్రాలు అంత పవిత్రంగా కాపాడుకుంటారు, ఎంత చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, ఎంత చక్కగా బలలో పాలు పంపులు పొందుతారు, ఎంత చక్కగా పరిచర్య చేస్తారు. అయితే మందిరంలోనే అలాగ ఉంటున్నావా? నీ వ్యక్తిగత విషయంలో కూడా నువ్వు అంతే పరిశుద్ధ కనపడుతున్నావా అనేది ఒకసారి పరీక్ష చేసుకుందాం. మందిరంలో ఎలాగున్నావు, నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావు, నీ సమాజంలో నీ వ్యక్తిగత విషయంలో నువ్వు ఎలాగున్నావు అనేది ఒకసారి ప్రశ్నించుకో. పరిశుద్ధ జీవితం కేవలం మందిరంలో మాత్రమే కనపడుతున్నావా? లేకపోతే పరిశుద్ధమైన జీవితం నీ వ్యక్తిగతంగా కూడా నువ్వు అనుభవిస్తున్నావా? నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ చూపులో, నీ సమస్త ప్రవర్తనలో నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉన్నావా? పరిశుద్ధ జీవితం చాలా ముఖ్యమండి. పరిశుద్ధ జీవితం నిజముగా నువ్వు కలిగి ఉంటే నువ్వు నిజముగా దేవునితో దగ్గరగా జీవిస్తున్న దానివి, దగ్గరగా జీవిస్తున్న వాడివి. అయితే ఒక్క దాంట్లో కూడా నువ్వు తప్పు ఉందంటే నువ్వు పవిత్రతను కోల్పోతున్నట్టు. ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలి, ప్రతి విషయంలో నువ్వు పరిశుద్ధంగా ప్రవర్తించాలి. బైబిల్లో మీరు గమనిస్తే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు పరిశుద్ధంగా జీవించాలి అంటే పాపము దేవుని యొద్ద నుండి మనిషిని దూరం చేస్తుంది. బాగా వినాలి, ఏం చేస్తుంది పాపము? దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది. ఆ దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచేస్తుంది. నా ప్రియమైన దేవుని వారులారా, మీరు గమనిస్తే సృష్టి ఆరంభంలో దేవుడు ఈ సృష్టి అంతటి చేసి ఆదామవ్వల్ని చేసిన తర్వాత ఆదామవ్వలతో ప్రతిరోజు చల్లపూటన వచ్చి వారితో మాట్లాడి వెళ్ళేవాడని ఉంది గ్రంథంలో. అంటే ఒక స్నేహితుల దగ్గరికి ఎలాగైతే మనం వెళ్తామో, ఒక కుటుంబ సభ్యులతో ఎలాగైతే మనం మాట్లాడతామో, మన బంధువులతో ఎలాగైతే మనం సంభాషణ చేస్తామో, దేవాది దేవుడు సాయంత్రం వేళ చల్లపూటన ఆదామవ్వల దగ్గరికి వచ్చి వారిని పలకరించి వారితో మాట్లాడి వెళ్ళేవాడని గ్రంథం మాట్లాడుతుంది. ఎప్పుడైతే అవ్వ ఆ తినవద్దన్న పండును తీసుకుని తాను తిని ఆదాముకి ఎప్పుడైతే ఇచ్చిందో, వాళ్ళు ఎలాగైతే దేవునితో రోజు కలిసి ఉండేవాళ్ళో, ఎప్పుడైతే ఆ సాతాను ప్రేరేపణకు లొంగి సాతాను ఉచ్చులో పడి ఆ పండును తిని వాళ్ళు అపవిత్రులైపోయారు. అప్పుడు దాకా వాళ్ళు ఎలాగున్నారయ్యా అంటే మహిమ దేహాలతో ఉన్నారు, మహిమతో కప్పబడ్డారు. వాళ్ళ దేహం మీద ఎలాంటి వస్త్రాలు లేవు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఆ యొక్క స్థితి వాళ్ళకు ఉంది. ఎప్పుడైతే పాపం వారిలోనికి వచ్చిందో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను కోల్పోయారో, ఆదాం ఏం చేశాడండి? ఆదాం అవ్వలు ఏం చేశారు? చెట్ల మధ్యకి వెళ్ళి దాక్కున్నారు. అంటే రోజు ఎలాగైతే ఆదాము అవ్వల దగ్గరికి దేవుడు వచ్చేవాడో, వీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి ఎలాగైతే వెళ్ళేవారో ఆ సంబంధం తెగిపోయింది, ఆ సంబంధాన్ని కోల్పోయారు. వారు వెళ్ళి చెట్ల మధ్యన దాగుకున్నారు. దేవుడు వచ్చాడు, ఆదాము ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే
నీ స్వరము విని నేను భయపడి చెట్ల మధ్యన దాగుకున్నాను అన్నాడండి. అంటే ఇప్పుడు పాపం ఏం చేసింది? ఒక అపవిత్రత ఏం చేసింది? ఒక దేవుని ఆజ్ఞను మీరు చేసినటువంటి తప్పు ఏం చేసిందయ్యా అంటే ఇద్దరు దేవునితో సంబంధం తెగిపోయింది. దేవునికి నరులకి ఎడబాటు వచ్చేసింది. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. అయితే మన జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు ఏం చేశాడయ్యా అంటే వారి ఇరువురిని పిలిచి వాళ్ళు ఆకులతో కుట్టుకున్న కచ్చడములు తయారు చేసుకున్న వాటిని తీపించేసి చర్మాపు చొక్కాలను తొడిగించాడంటండి. అయితే బాగా వినాలి నా మాటలు. దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ప్రేమిస్తాడండి. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, పాపిని మాత్రం ప్రేమిస్తాడు. అయితే వారిని దగ్గరికి చేర్చుకున్నాడు, వారికి చర్మాపు చొక్కాలను తొడిగించాడు. అయితే ఆదాం అనాల్సిన మాట ఏంటయ్యా? తప్పు అయిపోయిందయ్యా, పొరపాటు అయిపోయిందని మనకుండా ఏమన్నాడయ్యా అంటే నీవు నాతో ఉండుటకు ఇచ్చినటువంటి ఆ స్త్రీయే నాతో ఈ పాపాన్ని చేయించిందని తప్పుని డైవర్ట్ చేస్తున్నాడు, పక్కకి మరలించాడు. అయితే నా ప్రియమైన దేవుని వారలారా, దేవాది దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కాబట్టి వారిని తనతో ఉండడానికి ఇష్టపడలేదు దేవుడు. వారికి ఆ చర్మాపు చొక్కాలు తొడిగించి ఏదెను తోట నుంచి వారిని గెంటేశాడు బయటికి. అంటే దూరపరిచాడు, వారిని దూరం చేసేసాడు. వారిని దేవునితో సంబంధం తెగిపోయింది. దేవునితో మాట్లాడేటువంటి ఆ యొక్క అలవాటును పోగొట్టుకున్నారు వాళ్ళు. అందుకనే పాపముతో ఒకవేళ నువ్వు ఉంటే గుర్తుపెట్టుకో, నీలో ప్రేయర్ లైఫ్ ఉండదు. పాపముతో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు. పాపముతో ఉన్నవాడు దేవుని దగ్గరికి రాలేడు. చీకటి వెలుగునొద్దకు రాజాలదని ఉంది వాక్యంలో. అంటే నువ్వు పాపముతో ఉండి నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. నువ్వు పాపముతో ఉండి దేవునికి ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ఆ ప్రార్థనని చెవులో పెట్టుకోడండి, ఆయన ఆలకించడు. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపములో నుంచి మనం బయటికి వెళ్ళాలి, పాపము నుంచి మనం పారిపోవాలి. చూడండి, ఒక మాట చూద్దాం. బైబిల్లో పాపానికి దూరంగా పారిపోయినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము మొట్టమొదటిగా ప్రార్థన జీవితం. నువ్వు ఎడతెగగా ప్రార్థన చేసేవాడివి, ఎడతెగగా ప్రార్థన చేసే దానివైతే నువ్వు నిజముగా దేవునికి దగ్గరగా జీవించేవాడివి, నువ్వు నిజముగా దేవునితో సంబంధం కలిగిన వానివి. అయితే రెండవదిగా పరిశుద్ధ జీవితం నీకు ఉంటే నువ్వు నిజముగా దేవునికి దగ్గరగా జీవించే వాడివి. ఆదికాండము 39వ అధ్యాయాన్ని చూద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని, ఏమంటుందండి వాక్యము? నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన మాటలు ఎవరు పలుకుతున్నారంటే యోసేపు పలుకుతున్నాడండి. యోసేపు ఏం పలుకుతున్నాడు అంటే నిన్ను తప్ప మరి దేనిని నేను ఏదైనా తాకగలను, ఏదైనా అనుభవించగలను, ఏదైనా నేను పొందుకోగలను, కానీ ఒక నిన్ను తప్ప ప్రతి ఒక్కటి నీ నా యజమాని నా చేతికి అప్పగించాడు. ఎందుకంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యజమానుని భార్య ఈమె ఏం చేస్తుందంటే యోసేపు మీద కన్నేసింది, యోసేపుతో శయనించాలనుకుంది, యోసేపుని వశపరుచుకోవాలని చూసింది, అయితే యోసేపుతో సంబంధం పెట్టుకోవాలని చూసింది. అయితే ఈ గొప్ప వ్యక్తి ఈ యోసేపు దేవుని భయభక్తులతో పెరిగినటువంటి వ్యక్తి పలుకుతున్న మాటలు ఏమిటయ్యా అంటే ఏం పలుకుతున్నాడంటే ఏమంటున్నాడంటే కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఒక వ్యక్తి పాపము చేస్తున్నాడంటే, బాగా వినాలి, ఒక వ్యక్తి పాపానికి సిద్ధపడుతున్నాడంటే, ఒక వ్యక్తి పాపాన్ని జరిగిస్తున్నాడంటే ఆ వ్యక్తి ఎవరికి విరోధముగా పాపం చేస్తున్నట్టు? ఆ వ్యక్తి యొక్క పాపము ఎవరికి విరోధముగా అవుతుంది? దేవునికి విరోధముగా నేను ఎట్లా పాపము చేస్తానంటున్నాడు యోసేపు. నువ్వు పాపము చేస్తుంటే నీ కుటుంబీకులు చూడకపోవచ్చు, నువ్వు పాపము చేస్తుంటే నీ బంధువులకు తెలియకపోవచ్చు,
నువ్వు పాపం చేసేది నీ ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు. నువ్వు పాపము చేసేది దేవునికి తెలుసు. దేవునికి విరోధంగా పాపం చేస్తున్నట్టు నువ్వు చేసే పాపము దేవునికి విరోధంగా చేస్తున్నావు. మనుషులు నిన్నేమనకపోవచ్చు, దేవుడు కూడా నిన్నేమనడు నా ప్రియమైన దేవుని వారలారా. అందుకని వాక్యంలో రాయించాడు, పాపం వలన వచ్చు జీతము మరణము. నీకు నువ్వే చచ్చిపోతావు, నిన్ను నువ్వే మరణానికి అప్పగించుకుంటున్నావు. నువ్వు చేసే పాపం ఎలాంటిదో నీకు తెలుసది, దాన్ని విడిచిపెట్టాలి. పాపమున్న నీవు దేవుని యొద్దకు రాజాలవు. పాపం చేస్తున్న నీవు పరిశుద్ధంగా ఉండలేవు. పాపం చేసే వ్యక్తి దేవునితో మాట్లాడలేడు. యేసేపు ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అంటే పాపం దగ్గర మనం ఉండకూడదు, పాపం చేసే వారితో మన సంబంధం పెట్టుకోకూడదు, పాపులతో మన సహవాసం చేయకూడదు, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు ఉండకూడదు. నిజమైన విశ్వాసులు, నిజమైన పరిశుద్ధ జీవితం గడిపేవారు ఎలాగుంటారంటే ప్రత్యేకంగా ఉంటారు. వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకోరు, వారు ఎవరితో సాంగత్యం చేయరు, వారు ఎలా పడితే అలా ప్రవర్తించరు, వారు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోండి, నువ్వు నిజముగా ఎడతెగక ప్రార్థన చేసే వారిలో మీరుంటే మీరు పరిశుద్ధంగా ఉన్నట్టు. పరిశుద్ధంగా ఉన్నవాడే ప్రార్థన చేస్తాడు. అయితే పరిశుద్ధత ఎలాగొచ్చింది ఒక మనిషిలోకి? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే పరిశుద్ధంగా ఉన్నట్టు. పరిశుద్ధులే ప్రార్థన చేయగలుగుతారు. అయితే ఆ పరిశుద్ధ జీవితం నీకు ఎలాగొచ్చిద్ది అంటే, ఒక వ్యక్తి నిజంగా పరిశుద్ధుడా కాదా అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యంలో చూస్తే రాయబడినటువంటి మాట, కీర్తనల గ్రంథం చూద్దాం. 119వ కీర్తన, కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 105వ వచనాన్ని చూద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఏమంటుందండి వాక్యము? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. బైబిలు మన జీవితానికి మార్గదర్శి. బైబిలు నా జీవితానికి ఒక దిక్సూచి లాంటిది. అది వాక్యాన్ని చదవకుండా ఆత్మీయంగా ఎదుగలేం మనము. ఈ పాపపు లోకములో, ఈ భ్రష్టు పడిపోయినటువంటి ఈ లోకములో నీవు ఎలా వెళ్ళాలో తెలియాలి అంటే నీ పాదములకు వాక్యము దీపమై ఉండాలి. ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరైతే వాక్య ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటారో, ఆ వ్యక్తి ఎక్కడున్నా కానీ తాను వెలుగులో నడుస్తున్నట్టు. తనకు వెలుగుగా వాక్యం ఉంటుందంట. వాక్యమై ఉన్న దేవుడు నీకు తోడుంటా అంటున్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎవరైతే వాక్య ప్రకారం వారి జీవితాన్ని కట్టుకుంటారో వారు ఈ చీకటి లోకంలో వారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ వెలుగుగా ఉంటుందంటండి. నువ్వే ఒక వెలుగు. వాక్యము నీలో ఉంటే నువ్వే ప్రకాశిస్తావు. మత్తయి సువార్తలో అంటాడు, మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అంటుంది వాక్యం. దీపస్తంభాన్ని కలిగి ఉండమంటుంది వాక్యం. అంటే మన జీవితం ద్వారా అనేకులు వెలిగించబడాలి. నీవే ఆరిపోతే ఎలా? వాక్యములో నువ్వు ఉంటే కనుక నీ జీవితం వెలుగుకరంగా ఉంటుంది. నీవు నలుగురికి ఉపయోగపడే విధంగా నీ బ్రతుకుండాలి. నువ్వు ఎక్కడైనా మాట్లాడుతున్నా, ఎక్కడ నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరితోనైనా మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలి నీ మాటలు. పరిశుద్ధముగా ఉండాలి నీ మాటలు. నువ్వు పలికే ప్రతి మాట అవతల వ్యక్తికి ఉపయోగకరంగా ఉండాలి. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ వ్యక్తిలో అయితే వాక్యం ఉంటుందో, ఏ వ్యక్తి జీవితం వాక్య ప్రకారము కట్టుకుంటారో వాళ్ళే పరిశుద్ధంగా ఉండగలుగుతారు. ఆ పరిశుద్ధంగా ఉన్నవారే ప్రార్థన చేయగలుగుతారు. ఈ 3 క్వాలిటీసు ఖచ్చితంగా ఉండాలి. వాక్యము నీలో ఉంటే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధంగా ఉండొచ్చా అంటే ఇదే అధ్యాయంలో చూడండి ఏం చెప్తుంది వాక్యం. ఆ వ్యక్తి నిజముగా పరిశుద్ధంగా ఉండగలుగుతాడా అంటే ఉంటాడు ఖచ్చితంగా. ఇదే అధ్యాయంలో 11వ వచనం ఏం చెప్తుందో చూస్తే, 119వ కీర్తన 11వ వచనంలో,
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట ఇప్పుడు పాపం చేసేవారు ఎవరు ఎదుట పాపం చేస్తున్నారు? దేవుని ఎదుట పాపం చేస్తున్నట్టు. ఇందాక యేసేపు ఏం పలికాడు? ఇంత దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను ఎట్లు పాపము ఓడికట్టుకుందును అన్నాడు. దేవునికి విరోధముగా పాపం చేస్తున్నాం మనం. అందుకని ఇక్కడ వాక్యం ఏముంటుంది? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. మన హృదయం వాక్యముతో నింపబడాలి. మన హృదయం వాక్యముతో నింపబడాలంటే ఎలా నింపబడుతుంది? బైబిల్ ముందు పెట్టుకుంటే మన వాక్యము మన హృదయంలో నింపబడుతుందా అంటే నింపబడదు. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మందిరానికి వస్తే నీ వాక్యము నీ హృదయంలో నింపబడుతుందా అంటే నింపబడినట్టు. ఈ వాక్యము, ఈ బైబిల్లో ఉన్న మాటలు నీ హృదయం లోపలికి వెళ్ళాలి. ఈ జీవము కలిగిన మాటలు నీ హృదయంలోనికి చొచ్చుకొని పోవాలి. అవి ఎలాగెళ్తాయంటే నువ్వు ప్రతిరోజు బైబిల్ని చదవాలి, ప్రతినిత్యము ధ్యానించాలి, వాక్యాన్ని అవలంబించాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి. వాక్యములో దేవుడు ఏం రాయించాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా ఉండొద్దంటున్నాడో వాటన్నిటినీ నువ్వు శ్రద్ధ వహించి వాటన్నిటినీ నీ హృదయంలోనికి తీసుకోవాలి. అదే అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకున్నాను దేవా అంటున్నాడు. ఎలా పెట్టుకున్నాడంటే ఆయన ధర్మశాస్త్రాన్ని, జీవము కలిగిన మాటలని, పరిశుద్ధమైన మాటలన్నిటినీ తన హృదయంలోనికి తెచ్చుకున్నాడు, ధ్యానించాడు. దేవుడు ఏం చెప్పాడో, ఎలా ఉండమన్నాడో, ఎలా ఉండొద్దన్నాడో వాటన్నిటినీ ధ్యానించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, బైబిల్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? నేర్చుకున్న మాటలు క్రియలుగా నువ్వు రూపకల్పాలు చేస్తున్నావా? ఎలా ప్రవర్తిస్తున్నావు? నీ ప్రవర్తనని వాక్య ప్రకారం ఉందా నీ జీవితం? వాక్య ప్రకారము నీ నడవడిక ఉందా? నీ నడవడిక ఎలా ఉంది? వాక్య ప్రకారం ఉందా, వాక్య ప్రకారం లేదా? ఒకసారి స్వపరీక్ష చేసుకో. నిజముగా నువ్వు ప్రేయర్ జీవితం కలిగి ఉన్నావంటే మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ప్రార్థన జీవితం కలిగి ఉన్నావంటే నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటావు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు అంటే, పాపం చేయకుండా నువ్వు ఉన్నావు అంటే నీ హృదయంలో వాక్యం ఉంటుంది. వాక్యం లేని వారే పాపం చేస్తారు, వాక్యం తెలియని వారే పాపం చేస్తారు. దేవుడు అంటే ఏంటో తెలియని వారే చెడ్డ క్రియలను చేస్తూ ఉంటారు. కనుక నీ హృదయంలో వాక్యాన్ని పెట్టుకో, నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో. బైబిల్ని రోజు చదువు, దేవుడు ఏం రాయించాడో నేర్చుకో, ఆ మాటల ప్రకారం నీ ప్రవర్తన సరిదిద్దుకో. ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని నింపుకుంటావో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటావు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే నా ప్రియమైన దేవుని వారలారా, ప్రతిరోజు బైబిల్ చదవాలి, చదివిన వాక్యాన్ని ఆచరించాలి, ఆ ఆచరించిన వాక్యాన్ని ధ్యానించాలి, చెక్ చేసుకోవాలి. ఎలా ఉంది నా జీవితం? అరే, ఈ మాటలు నేను మాట్లాడకూడదు కదా, దేవుడు ఎలా పడితే అలా మాట్లాడొద్దన్నాడు కదా, ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడొద్దన్నాడు కదా అని చూసుకోవాలి. నలుగురితో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అబద్ధం ఆడొద్దంటే ఆడొద్దంతే. బైబిల్ ఏం చెప్తుందో, బైబిల్ దేవుడు ఏం బోధిస్తున్నాడో వాక్య ప్రకారం నీ బ్రతుకుంటే నిజముగా దేవుని ఆజ్ఞకు నువ్వు లోబడతావు, దేవుని ఆజ్ఞను నువ్వు గైకొంటావు. ఇలా ఎవరైతే ప్రవర్తిస్తారో వారి జీవితం దేవునికి దగ్గరగా ఉన్నట్టు నా ప్రియమైన సహోదరి సహోదరులారా. చివరిగా చూద్దాం, చివరిగా ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏంటంటే, మొట్టమొదటిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి, రెండవదిగా పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, మూడవదిగా వాక్య ప్రకారం నీ జీవితం ఉండాలి, నాలుగవదిగా యోహాను రాసినటువంటి సువార్త చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే, ఎవరైతే చాలా మంది చెప్తారు నేను దేవుడిని చాలా ప్రేమిస్తున్నానండి, చాలా బాగా ప్రార్థన చేసుకుంటాను, మందిరాన్ని క్రమం తప్పకుండా వెళ్తాను, బలలో పాలు పంపులు పొందుతాను, ఆరాధన అస్సలు తప్పిపోనండి, నేను కానుకలు సమర్పిస్తాను, భోజనాలు పెట్టిస్తాను, అన్నీ చేస్తాను, పాటలు బాగా పాడతానంటే సరిపోదు. మొట్టమొదటిగా ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించడం అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలను గైకొనాలి. గైకొనడం అంటే
ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే నెరవేర్చాలి, వాటిని పాటించాలి, ఆచరించాలి. ఎలా ఆచరించాలి, ఎలా పాటించాలి, ఎలా గైకొనాలి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమించి తీరాలంతే. నువ్వు నిజముగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావంటే ఆయన ఆజ్ఞను ఏం చేసినట్టు? గైకొన్నట్టు. నా ప్రియమైన దేవుని వారలారా, నీ శత్రువుని ప్రేమించమంటే ప్రేమించాలి. కొంతమంది ఇలాంటివి చేయరు నా ప్రియమైన సహోదరి సహోదరుడా. అందుకనే వాక్యం అంటుంది, అన్నీ పాటిస్తేనే, ఆయన ఆజ్ఞలన్నీ మనం పాటిస్తేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీ శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. శత్రువుని ప్రేమించలేని ప్రేమికుడివి నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? శత్రువు కొరకు ప్రార్థన చేయలేనివి నువ్వు దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అందుకనే వాక్యం అంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనమంటున్నాడు దేవుడు. ఎంతమంది ఈరోజు ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారు? ఎంతమంది ఆయన పెట్టినటువంటి చట్టాన్ని పాటిస్తున్నారు? ఎంతమంది ఆయన చెప్పిన విధంగా నడుచుకుంటున్నారు అనేది ఒకసారి మనం ఆలోచిస్తే అక్కడక్కడ కొంతమంది అండి, అక్కడక్కడ కొంతమంది మనకు కనపడతారు. నిజముగా అన్ని పాటించే వారి గురించి మాట్లాడుతున్నా నేను. దేవుని ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞను గైకొంటాడు. అంటే ఆయన మాటను వింటాడు. ఆయన మాటను వినాలి మనం. ఆయన మాటను ఎలా వినాలి? వాక్యములు ఏదైతే ఉందో దాని ప్రకారం మన బ్రతుకుని చక్కదిద్దుకుని అలా నడుచుకుంటే ఆయన మాటను విన్నట్టే. ఆయన మాటను మనం ఎలా వినాలి అంటే, ప్రతి ఆదివారం నాడ సేవకుల్లో నుంచి మాట్లాడుతుంటాడు దేవుడు, దైవజనులోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట ప్రకారం విని మన బ్రతుకుని చక్కదిద్దుకోవాలి. ఆ వాక్య ప్రకారం నీ బ్రతుకుని కట్టుకుంటే నువ్వు ఆయన మాటను విన్నట్టే. ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లే, ఆయన వాక్యాన్ని నువ్వు నెరవేర్చినట్లే, ఆ ఆజ్ఞని నువ్వు పాటించినట్లే. వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకోవాలి. దేవుని ప్రేమించేవాడు ఆయన మాట వింటాడు. అంటే మనకు అక్కడ అర్థం అవ్వాలి, విధేయత అవసరం అండి. నాలుగవదిగా మనలో విధేయత ఉండాలి. విధేయత అంటే దేవుని మాట వినడమే. విధేయత అంటే దేవునికి లోబడడం, దేవుని మాటను వినడం, దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం జీవించడం. మొట్టమొదటిగా ప్రార్థన, ప్రేయర్ఫుల్ లైఫ్ ఉండాలి. రెండవదిగా హోలీనెస్, పరిశుద్ధ జీవితం ఉండాలి. మూడవదిగా వాక్యం ఉండాలి. నాలుగవదిగా విధేయతతో ఉండాలి నీలో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరిలో చూస్తాము ఈ విధేయత అంటే? చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, హెబ్రీ 11వ అధ్యాయము 11వ అధ్యాయము వాక్యాన్ని చూద్దాం. 11వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 11వ అధ్యాయము 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపుకి ఏం చేశాడంటే లోబడ్డాడంట అండి. ఏ పిలుపు అది అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆ పిలుపు అంటున్నాడు దేవుడు. ఏం పిలుపు అది? ఆ పిలుపునకు లోబడి. ఏంటిదయ్యా ఆ పిలుపు అంటే? అబ్రహాముని తన స్వజనుల నుంచి బయటకు వచ్చేయమన్నాడు, తన స్వదేశం నుంచి బయటకు వచ్చేయమన్నాడు, తాను ఆర్జించిన యావదాస్తిని విడిచిపెట్టమని చెప్పాడు. అయితే దేవుని కోసము సమస్తమును వదిలేసుకున్నాడండి అబ్రహాం. దేవుడు పిలిచిన పిలుపుకి లోబడిపోయాడు, దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుడు మాటకి విధేయత చూపించాడు. దేవుడు రమ్మన్నప్పుడు అన్నిటిని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేశాడు. అక్కడ మనకు అబ్రహాములో ఏం కనపడుతుందయ్యా అంటే, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని వాక్యానికి చెవుని ఒగ్గాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఈనాడు మనం ఏ పిలుపుకు లోబడ్డాడంటే, ఏ పిలుపుకి మనం లోబడాలి అంటే వాక్యం అనే పిలుపుకు లోబడాలి. వాక్యం ద్వారా దేవుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. వాక్యములో నుంచి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆ వాక్యానికి ఎంతమంది చోటిస్తున్నారు, ఆ వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు, ఆ వాక్య ప్రకారం ఎంతమంది తమ జీవితాల్ని మార్చుకుంటున్నారు అనేది దేవుడు చూస్తున్నాడండి. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ పిలుపుకు మనం లోబడాలి. నీ బ్రతుకును మార్చుకోమని వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తుంటే ఆ పిలుపుకు లోబడాలి.
నీ ప్రవర్తన సక్కదిద్దుకోమని వాక్యంలోంచి దేవుడు మాట్లాడుతుంటే ఆ వాక్య ప్రకారం మన బ్రతుకుని సక్కదిద్దుకోవాలి. దేవుడు ఇలాగే పిలుస్తున్నాడు ఈ కాలంలో. అంతటా అందరి యందు కుమారుడు ద్వారా మాట్లాడుతా అన్నాడు. వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. సో నీ బ్రతుకుని మార్చుకో, సక్కదిద్దుకో. ఈ క్వాలిటీస్ అన్ని నీలో ఉన్నాయో లేదో చూసుకో. ఊరికనే దేవునితో మాట్లాడుతున్నాను, దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే సరిపోదు. ఈ గుణగణాలన్నీ నీలోకి రావాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ముందు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా నీలో వాక్యం ఉండాలి. నీలో వాక్యం ఉండాలి అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. దేవుని ఎలా ప్రేమిస్తున్నావయ్యా అంటే ఆయన మాటకి నువ్వు లోబడాలి. దేవుడు ఏదైతే చెప్పాడో, ఆజ్ఞలు ఏదైతే పెట్టాడో అవన్నీ నువ్వు ఫాలో అవ్వాలి. ఆయన ఆజ్ఞలను నెరవేర్చాలి. ప్రతి మాటను నువ్వు తప్పకుండా పాటించాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అబ్రహాం జీవితంలో మనం చూస్తే సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు దేవుని కోసం. సమస్తాన్ని వదిలేసి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదంట అబ్రహాముకి. ఎక్కడికి వెళ్ళాలో ఎరుగకే బయలు వెళ్ళిననుంది వాక్యములో. ఎంత గుడ్డిగా నమ్మాడండి దేవుణ్ణి, ఎంత గుడ్డిగా దేవుని వెంబడించాడు. ఈనాడు దేవుని దగ్గరికి మన వాక్యం అదే సెలవిస్తుంది. మొట్టమొదటిగా చదువుకున్నాం, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అబ్రహాం దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని నడవమన్న మార్గంలో నడిచాడు. దేవుడు వెళ్ళిపోమంటే ఇంటిని వదిలేసి వచ్చేసాడు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉన్నావా? దేవుని కోసం అన్నిటిని నష్టపరచుకోవడానికి నువ్వు తీర్మానం తీసుకుంటున్నావా? దేవుని కోసం సమస్తాన్ని కోల్పోవడానికి నువ్వు అలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావా? కొంతమంది డబ్బుని విడిచిపెట్టలేరు, కొంతమంది ఆస్తిని వదిలేరు దేవుని కోసం, కొంతమంది దేవుని కోసము పిసినారితనముగా ఉంటారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నువ్వు దేవుని కోసం ఎంత పరితపిస్తున్నావో అది చూస్తాడు. దేవుని కోసం ఎంత ఆరాట పడుతున్నావో అది చూస్తాడు. డబ్బు ఇవ్వాలంటుంది, రేపు పోతుందండి. ఆస్తి ఇవ్వాలంటుంది, రేపు పోతుంది. కానీ దేవుడు ఉంటే మనతోటి అవన్నీ మన దగ్గరికి దేవుడు తీసుకొస్తా అన్నాడు. ఎక్కడన్నాడు మాట? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అన్నాడు. మొదట దేవుని ఎతకాలి, దేవుని ప్రేమించాలి, దేవుని వెంబడించాలి, దేవుని వద్దకు రావాలి, దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి, దేవునితో మన సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. దేవునితో నీ సహవాసాన్ని ఏర్పరచుకో, దేవునితో నీ సహవాసాన్ని కట్టుకోవాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాం జీవితం మనం గమనిస్తే తాను ఉన్న ఆస్తి కన్నా అత్యధికమైన ఆస్తిని పొందుకున్నాడు. గొడవలు కూడా పెట్టలేదండి లోతు కాపర్లకి అబ్రహాం కాపర్లకి గొడవైనప్పుడు, కలహం వచ్చినప్పుడు అబ్రహాం సమాధాన పరిచాడంటండి. సమాధాన పరిచువారు ధన్యులు. అంటే పొలలు పెట్టేవాళ్ళంటే దేవుడికి నచ్చదండి, విమర్శించేవారంటే దేవుడికి నచ్చదు, ఎలా పడితే అలా మాట్లాడేవారంటే దేవుడికి నచ్చదు. సమాధానం కోరుకుంటాడు దేవుడు, నెమ్మదిని కోరుకుంటాడు, వినయాన్ని కోరుకుంటాడు, విధేయతను కోరుకుంటాడు దేవుడు. అబ్రహాం జీవితంలో మనం అదే చూస్తున్నాం. దేవుని కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకున్నాడు. పౌలు భక్తుడు కూడా అంటాడు, సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నా అంటాడు. అంటే దేవుని కోసం మన సమస్తాన్ని కోల్పోవడానికి కూడా వెనకడుగు వేయకూడదు. దేవుని కోసము ఆ రీతిగా మనం ముందుకు వెళ్ళాలి, దేవుణ్ణి ఆ రీతిగా మనం వెంబడించాలి. నిజముగా నువ్వు దేవునికి దగ్గరగా జీవించే దానివి అయితే ఇలా ఉంటుంది నీ బ్రతుకు. అబ్రహాం లాగా ఉంటుంది నీ బ్రతుకు, యోసేపు లాగా ఉంటుంది నీ బ్రతుకు, దానియేలు వలె ఉంటుంది నీ బ్రతుకు. దానియేలు కూడా ఎక్కడ దేవునికి దూరంగా బ్రతకలేదు. సింహపు బోనులో వేసినా తన దేవునికి ప్రార్థన చేశాడు. యోసేపు కూడా జైల్లో ఉన్నా దేవునికి లోబడి జీవించాడు. నా ప్రియమైన దేవుని వారలారా, అబ్రహాము ఎడారిలో ఉన్నా, ఎండలో ఉన్నా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అలాగుందా నీ జీవితం? ఈ 4 జీవితాలు నీలో ఉన్నాయా? ప్రార్థన జీవితము నిజముగా కలిగి ఉన్నావా? నీవు ఎడతెగక ప్రార్థన చేస్తున్నావా? లేదా నీవు పెట్టుకున్న సమయం ప్రకారం ప్రార్థన చేస్తున్నావా? ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? నీవు సమస్త ప్రవర్తన అంతటి యందు నిజముగాను పవిత్రంగా ఉన్నావా? నిజంగా వాక్య ప్రకారం నీ జీవితం ఉందా? వాక్యం ప్రకారం నువ్వు నడుస్తున్నావా? వాక్య ప్రకారం నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా లేదా? నిజముగా దేవుని ప్రేమిస్తున్నావా? యథార్థ హృదయంతో దేవుని సేవిస్తున్నావా? నిజముగా నువ్వు దేవుని ప్రేమించే దానివైతే వాక్యముని నువ్వు హృదయంలో పెట్టుకుంటావు. ఆ దేవుని మాటకు నువ్వు లోబడతావు, దేవుని మాట ప్రకారం నీ జీవితాన్ని నువ్వు కట్టుకుంటావు. అబ్రహాం జీవితం అలాగే కట్టుకున్నాడు.
దానియేలు జీవితం అలాగే కట్టుకున్నాడు. యోసేపు జీవితం కూడా అలాగే కట్టుకున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, విధేయత చాలా ముఖ్యమా అంటే చాలా ముఖ్యమండి విధేయత. చూడండి, ఆ వచనం చూసి మన వాక్యాన్ని ముగించేద్దాం. చివరగా సమూయేలు మొదటి గ్రంథం, ఆ మాటలు చూసి మనం ముగించేద్దాం వాక్యాన్ని. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. విధేయత అంత ముఖ్యమా అంటే విధేయత చాలా ముఖ్యమండి. 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ఏముంటుందండి వాక్యము? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన దేవుడు సంతోషించున్నట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ప్రశ్న ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. మాట వినుట శ్రేష్టము అంటే మంచిది. ప్రశ్నిస్తున్నాడండి దేవుడు. ఏమంటున్నాడు? నాకు సంతోషం కలగాలి అంటే నీ పొట్టేళ్ళు, నీ అర్పణలు కాదు, ఒక ఆజ్ఞ గైకొనాలి. దేవుడు పెట్టిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. నేను పెట్టినటువంటి చట్టాన్ని నువ్వు పాటిస్తే నేను సంతోషిస్తా. నేను పెట్టినటువంటి ఆజ్ఞలు నువ్వు కనుక తూచా తప్పకుండా పాటిస్తే నేను సంతోషిస్తా. నీ అర్పణలు, నీ కానుకలు ఇవి కాదండి దేవునికి కావాల్సింది. ముందు ఆయన మాటను వినాలి. మాట వినుట శ్రేష్టము. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, గైకొనాలి, పాటించాలి, ఆచరించాలి, అనుసరించాలి, నెరవేర్చాలి. ఎవరైతే ఆయన ఆజ్ఞని ఫాలో అవుతారో, గైకొంటారో, నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, ఆయన ఆజ్ఞను నువ్వు పాటిస్తే దేవుడు సంతోషిస్తాడంటాడు. అదే రాయించాడు దేవుడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. ఆయన సంతోషించే విధంగా నీ ప్రవర్తన ఉందా? నీ జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నీ జీవితాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? నీ బ్రతుకును బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? ఒకసారి ప్రశ్నించుకో. ఆయన ఆజ్ఞని ఎక్కడైతే నువ్వు తప్పిపోతున్నావో ఒకసారి ఆలోచించుకో. ఆయన మాటని ఎక్కడైతే పెడిచెవున పెడుతున్నావో ఒకసారి ఆలోచించు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞని గైకొంటావు. ఆయన మాట ప్రకారం నువ్వు నీ బ్రతుకుని కట్టుకుంటావు. ఆలోచిద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరుడా. ఈ 4 క్వాలిటీస్ నీలో ఉంటే నిజముగా నువ్వు దేవునికి దగ్గరగా జీవించే వ్యక్తివి అవుతావు. ఈ 4 నీలో లేకపోతే నువ్వు నామకార్థంగా దేవునితో గడుపుతున్నట్టుగానే నీ బ్రతుకుంటుంది. మొట్టమొదటిగా ఏముండాలి? ప్రార్థన జీవితం ఉండాలి. రెండవదిగా పరిశుద్ధ జీవితం ఉండాలి. మూడవదిగా వాక్య ప్రకారం నీ బ్రతుకుండాలి. నాలుగవదిగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన ఆజ్ఞకి నువ్వు గైకొనాలి. ఆయన మాటనికి నువ్వు లోబడాలి. సో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యాన్ని విన్న నా ప్రియమైన దైవ జనాంగమా, క్రీస్తునందున్న నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ 4 జీవితాలు మీరు కలిగి ఉండాలని, ఈ 4 గుణగణాలు మీలో ఉండాలని ప్రభు పేరిట బట్ట మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే మీరు తప్పిపోయారో ఒకసారి సరి చేసుకొని చెప్పబడిన వాక్య ప్రకారము మీ బ్రతుకులు మీరు కట్టుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. వాక్యాన్ని విన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాది దేవునికి కూడా ఇంత విలువైన సమయాన్ని నా చేతిలో పెట్టినందుకు తండ్రి అయిన దేవునికి ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రార్థన చేసుకుని మరి ఈ లైవ్ని మనం ముగించేద్దాం. మరి ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో దయచేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వర్తమానము నూతన వ్యక్తికి వెళ్తుంది, మరొక వ్యక్తికి మీరు పాస్ చేసిన వాళ్ళు అవుతారు. దయచేసి మరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ
మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఇలాంటి వర్తమానాలు మీరు వినాల్సిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ, దేవుని చిత్తమైతే బుధవారము అలాగే శుక్రవారము ఆదివారము వారానికి మరి 3 సార్లు దేవుని మాటలు అందించాలని ప్రేరేపించబడి ఉన్నాను కాబట్టి ఈ మాటలు తెలియజేస్తున్నాను. దయచేసి మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించండి. ఇలాంటి వాక్యాలు అనేకులకి వెలులాగున మీరు కూడా మీ వంతు సహాయాన్ని అందించమని, అనేకులకి ఈ వర్తమానాలు వెలులాగున మా ఛానల్ ద్వారా లైక్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ప్రార్థన చేసుకొని ఈ మాటలు ముగించేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన రూపివైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఇదిగో నా తండ్రి, ఇంతసేపు నా తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తుతులు తండ్రి. ఎంతమంది అయితే విన్నారో నా ప్రభువా, ఎంతమంది అయితే అర్థం చేసుకుని వాటి ప్రకారం జీవించాలనుకుంటున్నారో మాకు తెలియదు. దయతో వారిని కాపాడండి, వారి బ్రతుకుని మార్చమని కోరుకుంటున్నాను. అలాగే నా తండ్రి, నా ప్రభువా, మరి ఎంతమంది అయితే ఏ ఇబ్బందులతో అయితే ఇబ్బంది పడుతున్నారో మాకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా. నడినెత్తి మొదలుకున్న అరకాల వరకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని, చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎంతమంది అయితే మారు మనసు లేకుండా నా తండ్రి నామకార్థ స్థితిలో ఉన్నారో అటు వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రతి ఒక్కరికి మారు మనసులు, రక్షణ అనుభవాన్ని దయచేయమని కోరుతున్నాను. అలాగే నా తండ్రి, నా దేవా, ఈ ఛానల్ ద్వారా అనేకులు నా తండ్రి ఈ వర్తమానాలు వినడానికి మీరే సహాయం చేయండి. అనేకులు నా ప్రభువా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరే కృప చూపించండి. ఎందుకంటే నా తండ్రి నశించిపోయే ఆత్మలు నా తండ్రి మీ వద్దకు తీసుకురావడానికి మమ్మల్ని కూడా వాడుకుంటున్నందుకు దేవా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము దేవా. నూతన ఆత్మలు నడిపించండి, నూతన వ్యక్తులు తండ్రి ఈ యొక్క వర్తమానం వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లు సహాయం చేయమని, అలాగే నా ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి దైవజనులను బట్టి ప్రార్థిస్తున్నాను. దైవజనులకు మీరు ఇచ్చినటువంటి సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి సంఘాన్ని దీవించమని కోరుతున్నాను, సంఘ బిడ్డల్ని. అలాగే నా ప్రభువా సంఘ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను. ఆ సంఘ బిడ్డలకు కూడా అనారోగ్యం ఉంటే అట్టి వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. దయతో మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. ఒక సహోదరి నా ప్రభువా వారి పక్షవాయువుతో నా ప్రభువా నడవలేని స్థితిలో మంచాన పడిపోయిందని ఉదయకాల సమయంలో తెలిపి ఉంటుండగా మరి సహోదరి రమణమ్మ కొరకు ప్రార్థిస్తున్నాము. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీరే ముట్టండి, తాకండి, స్వస్థపరచండి, లేవనెత్తండి. యథాప్రకారముగా తండ్రి మీ మందిరానికి మళ్ళీ వచ్చినట్లుగా మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాను దేవా. అలాగే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో సంఘ బిడ్డలు నా తండ్రి మీరే వారికి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని కోరుతున్నాను దేవా. ఇదిగో మందిర పనుల విషయాలు తండ్రి నన్ను నూతనంగా మీ దాసులు దైవజనులు మందిరాన్ని ప్రారంభించబోతుంటుండగా మీరే సహాయం చేయండి. అన్ని విధాలుగా ద్వారాలు తెరవమని కోరుతున్నాను. అలాగే నా తండ్రి త్వరగా ఆ మందిరం పూర్తవున్నట్లు దయతో కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే నా ప్రభువా మేము చేస్తున్నటువంటి పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎందుకు పనికిరాని వారము, అలుపులము, అయోగులమైన మాకు నా తండ్రి ఇంత గొప్ప సేవ చేసే భాగ్యాన్ని మీరు ఇచ్చారు. మరణం వరకు మీకు నమ్మకంగా ఉంటున్న తండ్రి అనేకులు మీ వైపుకు నైనా త్రిప్పునట్లుగా మమ్మల్ని వాడుకొనమని, ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించుకొనమని ప్రార్థిస్తున్నాను దేవా. మరి ముఖ్యంగా నా ప్రభువా బుధవారమున, శుక్రవారమున, ఆదివారమున ఇలా లైవ్లు పెట్టడానికి నా తండ్రి మీరే ప్రేరేపించారు. ఎటువంటి ఆటంకములు జరగకుండా తండ్రి, ఎటువంటి అంతరాయం కలగకుండా నా ప్రభువా ఈ లైవ్ను మీరే నడిపించమని, ముందుకు కొనసాగించమని, ఈ ఛానల్ అనేకుల దగ్గరికి వెళ్ళినట్లు మీరే సహాయం చేయమని కోరుకుంటూ చక్కటి వాతావరణాన్ని, కరెంట్ని మీరు సమకూర్చినందుకు దేవా మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఇదిగో నా తండ్రి లైవ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పచెప్తున్నాము. తర్వాత వీక్షించే వారిని కూడా నైనా మీరే ప్రతి ఒక్కరిని మీరే దీవించమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైన ఎడల మరి వచ్చే బుధవారం నా తండ్రి ఇలాగే బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని కలిగి ఉండడానికి మీరే సహాయం చేయమని కోరుకుంటూ ఇచ్చినటువంటి ప్రార్థన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే ఇచ్చిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యున్న సహవాసము, సన్నిధిని
కూడి ఉన్న మాకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘం అంతటికిని ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి.